పూణే వేదికగా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 4 టీ20 మ్యాచ్ రంగం సిద్ధం కాబోతుంది. ఈ మ్యాచ్ బోత్ టీమ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మెయిన్లీ మన టీమిండియా కానీ ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ అయితే సొంతం చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ కానీ గెలిచారంటే వాళ్ళకైతే సిరీస్ ఇంకా అలైవ్ గా ఉంటుంది. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్ వాళ్ళు గెలవడం వలన సిరీస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా మరని చెప్పుకోవచ్చు. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్ లో వాళ్ళైతే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఒకసారి బోత్ టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్ విషయానికి వస్తే టోటల్ 25 మ్యాచ్లు అయితే జరగడం జరిగింది. మన ఇండియా అయితే 16 మ్యాచ్లు గెలిచి ఇంగ్లాండ్ అయితే 12 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. సో ఇక్కడైతే మనకైతే క్లియర్ గా ఎడ్జ్ ఉందని అనిపిస్తుంది. సో మన టీమిండియా అయితే ఈ మ్యాచ్ లో కూడా అయితే హోమ్ కంట్రీ కాబట్టి, అలాగే స్పిన్నర్స్ కి ఈ గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో చూడాలి. ఒకసారి పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ అయితే పూణేలోని స్టేడియంలో ఆడబడుతున్నారు. సో ఇదైతే పెట్టింది స్పిన్ బౌలింగ్ కి పెట్టింది పేరని చెప్పుకోవచ్చు. మెయిన్లీ స్పిన్నర్స్ అయితే ఈ గ్రౌండ్ లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారని చెప్పుకోవచ్చు. ఈ గ్రౌండ్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి స్పిన్నర్స్ అయితే ప్లేలోకి వచ్చేస్తారు. సో ఎక్సలెంట్ స్పిన్ బౌలింగ్ వికెట్ అనమాట. ఈ గ్రౌండ్ లో ఇప్పటి వరకు మన టీమిండియా 4 మ్యాచ్లు ఆడితే కేవలం 2 మ్యాచ్లు గెలిచింది, 2 మ్యాచ్లు అయితే ఓడిపోయింది. సో ఈ మ్యాచ్ ఎలా ఆడతారో చూడాలి. సో ఇక ఇంగ్లాండ్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్ లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి బోత్ బ్యాట్ అండ్ బౌలింగ్ లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ మన టీమిండియా అయితే డామినేట్ చేశారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వాళ్ళ బ్యాటర్స్ లైక్ బెన్ డకెట్ అయితే పవర్ ప్లేలను విజృంభించి వాళ్ళ టీంకి అయితే ఎక్సలెంట్ స్కోర్ అందించడం వల్ల వాళ్ళైతే మంచి కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు వికెట్స్ కోల్పోయినప్పటికీ వాళ్ళకైతే రన్ చేసి ఎక్కడ ఆగలేదు. సో వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. అలాగే ప్లేయర్స్ కూడా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తున్నారు. మెయిన్లీ ఒక ఫిలిప్ సాల్ట్ తప్పితే మిగతా అందరూ పర్ఫామ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ లివింగ్స్టన్ లాంటి ప్లేయర్ లాస్ట్ మ్యాచ్లో ఎక్సలెంట్ ఫామ్లోకి వచ్చాడని చెప్పుకోవచ్చు. మెయిన్లీ డెత్ ఓవర్స్లో అతను కొట్టిన 6లు అయితే బీభత్సం. సో ఇతనైతే ఎక్సలెంట్ ఫామ్లోకి వచ్చేసాడు కాబట్టి టీమింగ్లాండ్కి అయితే ఈ మ్యాచ్లో కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో వాళ్ళైతే ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నారు. అందులోనే వాళ్ళకు ఆదిల్ రషీద్ లాంటి బౌలర్ లాస్ట్ మ్యాచ్లో కీ రోల్ ప్లే చేశాడు. సో ఈ మ్యాచ్లో కూడా చాలా కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇది స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ కాబట్టి. అందులోనే ఇతను టీ20 ఇంటర్నేషనల్స్లో నెంబర్ 1 బౌలర్. అలాగే జోఫ్రా ఆర్చర్ చూసుకున్న టీ20 ర్యాంకింగ్స్లో నెంబర్ 8 బౌలర్ అని చెప్పుకోవచ్చు. సో టాప్ 10లో ఉన్న ఇద్దరు ప్లేయర్స్ అయితే వీళ్ళ బౌలింగ్ లోనే ఉన్నారు. సో ఎక్సలెంట్ ఫామ్ లో ఉంది టీమ్ ఇంగ్లాండ్ కూడా. మెయిన్లీ లాస్ట్ 2 మ్యాచ్ లో వాళ్ళైతే చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఒక్క బ్రూక్ మాత్రమే స్పిన్నర్స్ లో అవుట్ అయిపోతున్నాడు. సో టీమ్ ఇంగ్లాండ్ కానీ కలిసి కట్టుగా ఆడితే మన టీమిండియా అయితే డామినేట్ చేసి గెలవగలుగుతారు. సో వాళ్ళైతే మంచి ఫామ్ లో ఉన్నారు. ఈ మ్యాచ్ లో కూడా మంచి స్క్వాడ్ తో వస్తున్నారు కాబట్టి వాళ్ళకైతే ఈ మ్యాచ్ లో కూడా గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఒకసారి వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే మోస్ట్లీ ఇలానే ఉండొచ్చు. సో ముందుగా ఓపెనర్స్ గా బెన్ డెకట్ మరియు ఫిలిప్ సాల్ట్ ఉంటారు. ఇక జాస్ బట్లర్ నెంబర్ 3లో, నెంబర్ 4లో హ్యారీ బ్రూక్, నెంబర్ 5 లియామ్ లివింగ్స్టన్, నెంబర్ 6 జామీ స్మిత్, నెంబర్ 7 బ్రైడన్ కార్స్, నెంబర్ 8 జోఫ్రా ఆర్చర్, నెంబర్ 9 అదిల్ రషీద్, నెంబర్ 10 మార్క్వుడ్, నెంబర్ 11 జామీ ఓవర్టన్ అయితే ఆడుతున్నారు. సో టీం అయితే ఎక్సలెంట్గా ఉంది చెప్పుకోవచ్చు. ఈ టీంతో అయితే మన టీమిండియా అయితే ఓడించే క్యాపబుల్ ఉన్న టీం. మెయిన్లీ వాళ్ళైతే డౌన్ ది ఆర్డర్ అయితే ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నారు. వాళ్ళ బౌలర్స్ వాళ్ళైతే లాస్ట్ 2 మ్యాచెస్లోనే ఎక్సలెంట్ ఫామ్ చేశారు. ఇక మన టీమిండియా విషయానికి వస్తే మన టీమిండియా బ్యాట్స్మెన్స్ లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్యూర్ కారణంగానే మన టీమిండియా లాస్ట్ మ్యాచ్ అయితే ఓడిపోవడం జరిగింది. మెయిన్లీ మన వాళ్ళు అయితే పవర్ ప్లేలలో వికెట్లు అయితే 3 వికెట్లు కోల్పోయారు. సో అదైతే మనకైతే చాలా ఎఫెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాచ్ లో మన వాళ్ళు అయితే గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మెయిన్లీ మన వాళ్ళు స్పిన్ బౌలింగ్ వికెట్లు ఆడబోతున్నాయి కాబట్టి మన స్పిన్నర్స్ కానీ ప్లేలోకి వచ్చారంటే డెఫినెట్ గా మనం అయితే ఈ మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుంది. అలాగే మన బ్యాటర్స్ కూడా లాస్ట్ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కూడా చాలా కోల్పోయాడని చెప్పుకోవచ్చు. అలాగే సంజు శాంసన్ లాంటి ప్లేయర్ ప్రతిసారి జోఫ్రా ఆర్చర్స్కి 3 టైమ్స్ అవుట్ అయ్యాడు. సో ఇదైతే మైండ్లో పెట్టుకోవాలి. మన బ్యాటర్స్ కానీ కలిసికట్టుగా ఆడితే మన వాళ్ళు ఫస్ట్ 2 మ్యాచెస్ ఎలా గెలిచారు ఈ మ్యాచ్ కూడా అలాగే గెలిచే అవకాశం ఉంటుంది. అలాగే మన బౌలర్స్ అయితే ఎక్సలెంట్ ఫామ్లోనే ఉన్నారు చెప్పుకోవచ్చు. లాస్ట్ 3 మ్యాచెస్లోనూ మన వాళ్ళు అయితే ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నారు. మెయిన్లీ మనం మాట్లాడుకోవాల్సింది హార్దిక్ పాండ్యా గురించి. ఇతనైతే లాస్ట్ మ్యాచ్లో అయితే ఎక్సలెంట్ పర్ఫామ్ చేశారు. మన టీమిండియా అయితే చాలా ఆదుకున్నాడని చెప్పుకోవచ్చు. బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో ఇతనైతే చాలా కీ రోల్ ప్లే చేయబోతున్నాడు ఈ మ్యాచ్ కూడా. ఎందుకంటే ఇతనైతే ఈ మ్యాచ్లో ది మోస్ట్ ఫినిషర్గా ఆడారు లాస్ట్ మ్యాచ్లో. సో ఈ మ్యాచ్లో అయితే మనకైతే చాలా కీ రోల్ ప్లే చేస్తారు. సో మన టీమిండియా బ్యాట్స్మెన్స్ అయితే ఈ మ్యాచ్లో కలిసికట్టుగా ఆడితేనే మన వాళ్ళు అయితే టీమ్ ఇంగ్లాండ్ అయితే బీట్ చేయగలరు, లేకపోతే మన వాళ్ళు అయితే ఓడిపోవడం జరుగుతుంది. సో మన వాళ్ళు అయితే ఈ మ్యాచ్లో చాలా డామినేటింగ్ పర్ఫార్మెన్స్ చేస్తే తప్పే మనం అయితే టీమ్ ఇంగ్లాండ్ అయితే ఓడించలేం. సో మన వాళ్ళు అయితే ఇది మైండ్లో పెట్టుకోవాలి. మెయిన్లీ మన బౌలర్స్ అలాగే టీమ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. టీమ్ కోఆర్డినేషన్తోనే ఏదైనా సాగుతుంది. సో తిలక్ వర్మ లాంటి ప్లేయర్ అయితే ఈ మ్యాచ్లో చాలా కీ రోల్ ప్లే చేస్తున్నారు, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో తనైతే గేమ్ చేంజర్ అయ్యాడు కాబట్టి. సో అలాగే వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్లో కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్తో ఏకంగా 5 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో కూడా చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తున్నాడు వరుణ్ చక్రవర్తి. సో ఇతనైతే ఈసారి మన టీమిండియా
ప్లేయింగ్ 11 డెబ్యూ చేసినప్పటికీ 24 నెలల తర్వాత T20 క్రికెట్ ఆడినప్పటికీ అతనైతే అంత ఎఫెక్టివ్ గా బౌల్ చేయలేదు. సో ఈ మ్యాచ్ లో అయితే నేనైతే ఆడతాడు అనుకుంటున్నా. సో ఎందుకంటే అలాగే రింకు సింగ్ లాస్ట్ 2 మ్యాచెస్ కి అయితే అందుబాటులో లేడు. మెయిన్లీ అతనైతే ఇంతవరకు అతనికైతే బ్యాటింగ్ చేసే అవకాశం రావటం లేదు. సో లాస్ట్ 2 మ్యాచెస్ కి అయితే బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినప్పటికీ అతనైతే ప్లేయింగ్ 11 లో లేడు ఇంజురీ కారణంగా. ఈ మ్యాచెస్ లో అయితే అతనికైతే చాలా కీ రోల్ అయితే ఉంటుంది. సో అతనైతే ప్లేయింగ్ 11 లో కూడా ఉంటాడు అనుకుంటున్నా. ఒకసారి మన ప్లేయింగ్ 11 అయితే చూసేద్దాం. ముందుగా ఓపెనర్స్ విషయానికి వస్తే సంజు శాంసన్ అలాగే అభిషేక్ శర్మ ఉంటారు. ఇక వన్ డౌన్ లో తిలక్ వర్మ, నెంబర్ 4 సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5 హార్దిక్ పాండ్యా, నెంబర్ 6 అక్షర్ పటేల్, నెంబర్ 7 రింకు సింగ్, నెంబర్ 8 వాషింగ్టన్ సుందర్, నెంబర్ 9 వరుణ్ చక్రవర్తి, నెంబర్ 10 మొహమ్మద్ షమి, నెంబర్ 11 హర్షదీప్ సింగ్ అయితే ఉంటారు. సో ప్లేయింగ్ 11 అయితే మోస్ట్లీ ఇలానే ఉండవచ్చు. సో మనమైతే శివం దుబేని ఈ స్క్వాడ్లో మనమైతే ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఇదైతే మన టీమిండియా ప్లేయింగ్ 11 అయితే ఇలానే ఉండబోతుంది. మెయిన్లీ రింకు సింగ్ లాంటి ప్లేయర్ కంబ్యాక్ ఇచ్చి ఈ మ్యాచ్లో బాగా ఆడే అవకాశం ఉంటుంది. సో మన టీమిండియా అయితే బాగా ఆడితే టీమింగ్లాండ్ అయితే డెఫినెట్గా ఓడించవచ్చు. సో చూడాలి ఏం జరుగుతుందో. సో క్రికెట్కి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మీకు మన ఛానల్లో దొరుకుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఇక్కడ వరకు వీడియో చూసారంటే డెఫినెట్గా మన వీడియోస్ మన కంటెంట్ నచ్చుతూనే ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.